సరే, మనం వెంకటేశ్వర స్వామి మహత్యాల గురించి ఎన్నో చెప్పుకున్నాము. అయితే తిరుపతి క్షేత్ర వైభవం కూడా ఇప్పుడు అందరూ చెప్తారు కలియుగానికి వెంకటేశ్వర స్వామి దైవము, తిరుపతి క్షేత్రము. కానీ అసలు ఆ క్షేత్రానికే అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా అక్కడే వెలిసారు. ఆ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు ఒకటి, అలాగే ఎందుకు ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి కదా, కానీ ఆ తిరుమలలో ఉన్న ఆ దైవ శక్తి కానివ్వండి, దైవ బలం కానివ్వండి, మరెక్కడ మనకి అంతగా అనిపించదు. దానికి ముఖ్య కారణాలు ఏంటండి? ఒక గొప్ప కారణం ఉందమ్మా. ఇప్పుడు మనం రామాయణ, భారతాలు, పురాణాలు, ఇన్ని స్థల చరిత్రలు అని వింటున్నాం కదా. భద్రాచలం ఇప్పటిది అని. ఇన్ని తరతరాలుగా ఏమవుతుంది, ఇన్ని వేల సంవత్సరాలతో మనం ఎంతో విజ్ఞానం కోల్పోతూ వచ్చాం. ఇప్పుడు మన ఉపనిషత్తులే ఉంటాయి అనుకుందాం. ఈ ఉపనిషత్తుల్లో ఈరోజు మనకి తెలిసింది మిగిలింది చాలా తక్కువ, ఎన్నో పోయాయి. అలాగే ఈరోజున ఇన్ని క్షేత్రాలన్నీ కూడా వీటి గురించి కూడా పాతకాలాల్లో ఎంతో రాయబడింది, ఎంతో తెలిసిపోయింది. అవి మనకి ఇప్పుడు తెలియవు అసలు. ఎందుకంటే తరతరాల్లో ఎంతో పోగొట్టుకున్నాం మనం. మొట్టమొదట అసలు మనకు తెలిసినవి ఏ ప్రదేశం గురించి అయినా చెప్తున్నాను, ఏ దేవతైనా ప్రవేశమైనా ఎన్నో ఇన్ని వేలాది సంవత్సరాల్లో మనకు ఎంతో నాలెడ్జ్ పోయింది. అసలు వ్యాసుల వారు కూడా తెలుసు కదా, వ్యాసుల వారి వేదాలన్నీ చేసింది. ఆయన కూడా ఏం చేస్తారు తెలుసా, ప్రతి కృతయుగం మొట్టమొదట్లో మనకి ఇప్పుడు ఈ వ్యాసం ఇప్పుడంతా జరిగింది కదా, వ్యాసం చేస్తారే, ఈయన చేసిన 4 వేదాలది విభజన ఇలా జరుగుతూ వచ్చి కొంతకాలం అయ్యేటప్పటికీ కోల్పోతూ వచ్చాం. వచ్చేటప్పటికీ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఇంకొన్ని తరాలు ఇంకా కోల్పోతాం మనం. ఓకే, సో ఇలా తిరుమల, సో వీటిల్లో అయితే అందునే ఇప్పుడు చూడండి, మనం కొంతమంది దగ్గర ఎవరి దగ్గరికైనా మహానుభావుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు కొన్ని క్షేత్రాల గురించి ఇప్పటిదాకా ఎవ్వరికీ తెలియని విశేషాలు వాళ్ళు చెప్పగలుగుతారు. అంటే ఏంటి, వాళ్ళు దర్శిస్తారన్నమాట. ఎక్కడికో కొన్ని వేల లక్షల సంవత్సరాల దగ్గరికి వెళ్ళి దర్శించగలుగుతారు. ఇప్పుడు ప్రదేశం కూడా ఉంది. ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం, ఈ ప్రదేశంలో ఇలా కూర్చున్నాం అనుకున్నాం మనం. ఈ ప్రదేశం, ఈ భూమి కొన్ని కోట్లాది సంవత్సరాల నుంచి ఉంది కదా. ఇప్పుడు ఈ కలియుగమే కాదు, ద్వాపర యుగంలో ఉంది, త్రేతాయుగంలో ఉంది, అన్ని యుగాల్లో ఉంది ఈ ప్రదేశం. ఓకే, సో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి. ఇప్పుడు ఈ యుగంలో ఇప్పుడు ఈ బిల్డింగ్లు ఉన్నాయి. ఒక 1000 సంవత్సరాల క్రితం ఇక్కడేదో రాజులు పాలిస్తూ ఉంటారు, ఇక్కడేదో ప్యాలెస్ ఉంటుంది. ఇంకో 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇంకేదో మార్షల్ ఆశ్రమాలు అవి ఏవో ఉండుంటాయి. సో బట్ నేల ఇదే. మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేల మాత్రం ఇదే ప్రదేశం. ఇక్కడే ఇన్ని కోట్ల సంవత్సరాలు అనేక మార్పులు జరుగుతాయి. ఒకసారి బిల్డింగ్ వస్తుంది, ఇంకోసారి ఇంకోటి. ఒక 500-600 సంవత్సరాల పాటు ఎవరో మార్చి తపస్సు చేసుకుంటూ ఉండొచ్చు ఇక్కడ కదా. ఇలా ఒకటే ప్రదేశానికి ఇలా ఎన్నో జరుగుతుంటాయి. అలాగా కొన్ని ఏంటంటే పవిత్రమైన ప్లేసెస్ ఉంటాయి. మహర్షులు కానీ సంచరించినవి, సాక్షాత్తు భగవంతుడు సంచరించినవి. అవి తర్వాత కాలాలలో విపరీతమైన ప్రశస్తి పొందుతాయి. ఇప్పుడు చూడు, మన వాళ్ళు కొంతమంది గుళ్ళు కడదాం అనుకుంటారు. ఎంతమంది వెంకటేశ్వర టెంపుల్, ఏదైనా టెంపుల్ అనుకుందాం, ఎన్నో చోట్ల కొత్త ఆలయాలు వస్తుంటాయి. ఇన్ని కడుతున్నా కొన్ని ఆలయాలే ఎందుకు బాగా ప్రాధాన్యతలోకి వస్తాయి? అవునా? ఇప్పుడు ఒకళ్ళు బ్రహ్మాండంగా కడతారు, అందరూ కడతారు, కానీ కొన్నిటికి ఎక్కడలేని ప్రశస్తి వస్తుంది, పవర్ వస్తుంది, ఆ ఆలయాల మీద నమ్మకం వస్తుంది జనంలో. అక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయని. ఎందుకంటే తెలియకుండానే ఆ ఆలయం కట్టబడిన ప్రదేశంలో ఏదో కొన్ని వేల సంవత్సరాల క్రితం మహానుభావుడు తపస్సు చేసుకుని ఉంటాడు. అక్కడ 200-300 సంవత్సరాల పాటు యజ్ఞం జరిగి ఉంటుంది, యాగం జరిగి ఉంటుంది. సో ఆ ప్రదేశానికి ఉన్న పవర్ చేత ఆలయం అంత వృద్ధిలోకి వచ్చేస్తుంది. అక్కడ ప్రతిష్ఠించిన భగవంతుడికి అంత శక్తి ఉంటుంది. బికాజ్ ఆ ప్రదేశానికే శక్తి కదా. ఆ ప్రతిష్ఠించిన భగవంతుడు అందుకని కొన్ని మన జిల్లాల్లో చూస్తాం, కొన్ని ప్రదేశాలు చిన్న ఊళ్ళల్లో అయినా ఎంతో పవర్ఫుల్ ప్లేస్ అవుతాయి. మనం ఆశ్చర్యపోతాం, ఏంటి ఇంత దూరంగా ఉంది, ఇంత విలేజ్లో ఉంది, ఇంత ప్రామినెంట్, ఇన్ని లక్షల మంది వస్తారు తిరునాళ్ళకి ఇక్కడ అని. బికాజ్ ఇప్పుడు ఫ్రేమ్వర్క్లో కాకుండా కొన్ని వేల సంవత్సరాల క్రితం అది ఒక మహానుభావుడు ఎవరో తపస్సు చేసుకున్నాడు అక్కడ.
ఎంతో తపస్సు, లేకపోతే ఎవరో ఒక మహాపురుషుడు ఒక 500 సంవత్సరాలు యజ్ఞం చేసి ఉంటాడు. అలా చేసిన వాళ్ళు ఉన్నారు ఆ కాలాల్లో. దాని ఫలితం వల్ల ఇప్పుడు వీళ్ళకి తెలియదు ఇది. వీళ్ళు వాళ్ళ కన్వీనియంట్ కోసమో వాళ్ళ ఊరికి దగ్గరనో ఏదో టెంపుల్ కడతారు, కానీ అంత ప్రాధాన్యతలకు వస్తుంది. అలా తిరుమలకు కూడా చాలా విశేషాలు ఉన్నాయి, చెప్తాను. విశ్వపతి గారు తిరుపతి క్షేత్ర వైభవం గురించి చెప్పారు, అలాగే మీకు ఆ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం గురించి కూడా చెప్పారు. ఆ తర్వాత మీరు ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళుంటారు, తిరుమలకి వెళ్ళుంటారు, ఆ భగవంతుడిని దర్శించుకొని ఉంటారు. అక్కడ మీకు జరిగిన తర్వాత జర్నీలో జరిగిన అనుభూతులు ఏదన్నా ఒక 2 మాతో పంచుకుంటారా? తప్పకుండానమ్మా. నేను ఇప్పుడు ఒకటి చూస్తుంటాను. ఇప్పుడు ప్రతి పుస్తకం రాసినప్పుడు కూడా తిరుమల నడిచెక్కి మొట్టమొదటి కాపీలు స్వామివారి హుండీలో సమర్పిస్తాం. 5,000 కాపీలు ప్రింట్ చేసామంటే 10,000 కాపీలు తీసుకెళ్ళి ఇస్తుంటాం అనమాట. 10 కొన్ని 100 కాపీస్ అలా తీసుకెళ్తాం. అండ్ స్వామికి శ్రీవారి పాదాలను కొండ మీద ఉంటుంది. సో శ్రీవారి పాదాల దగ్గర పెట్టి అక్కడ పూజ చేసి తర్వాత రోజు ఉదయాన్నే దర్శనానికి వెళ్ళి స్వామికి హుండీలో సమర్పించి ఇలా బయటికి రాగానే మొట్టమొదటి కాపీ ఎవరి చేతిగా వెళుతుంది, అంతే కదా. సో వెంకటేశ్వర వర్తకల్పం 2005లో రాశాను నేను. రాసి అంతకుముందు శ్రీనివాస మహత్యం అని రాశాను కదా ఒకటి, అది కూడా తిరుమల విశేషాలతో రాసి తిరుమల వెళ్ళొచ్చానని చెప్పని దానికి కూడా ఇలాగే వెళ్ళి ఇన్ఫాక్ట్ వారం రోజులు కొండ మీద ఉండి రాసి వచ్చాం. సో వర్తకల్పం కూడా ఇలా వెళ్ళొచ్చి స్వామికి ఇలా సమర్పించి బయటికి రాగానే మొట్టమొదటి కాపీ ఆ రోజు 2005లో ఇచ్చాము. ఆ తర్వాత నుంచి ఇప్పటికీ ప్రతి 6 నెలలకి 10,000 ప్రింట్ చేస్తున్నాం, 15,000 చేస్తున్నాం, వెళుతూనే ఉన్నాయి. అందరికీ ఎన్నో భాషలు వెళ్ళిపోయింది. కానీ మొదటి ప్రతి ఎవరికి వెళుతుంది అన్నది మాత్రం ప్రతి పుస్తకానికి ఒక యునీక్ ఇది చూస్తాను నేను. భగవంతుడు ఎవరికి నిర్ణయిస్తాడో అది వాళ్ళకే వెళుతుంది. ఎలా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వెంకటేశ్వర వర్తకల్పం ఉంది. ఆ వర్తకల్పం రాసి వచ్చిన తర్వాత ఇలా ఆ రోజు హుండీలో వేసాము. వేసి వచ్చి సుప్రభాత సేవలో నేను నుంచున్నా వచ్చి నుంచుని నా చేత పట్టుకుని ఎవరికి ఇద్దామని. సరే ఇంతలో మొదలవుతాం సుప్రభాతం చదవటం. ఎక్కడి నుంచి వచ్చారో ఒక అతను వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకుని నామం చుట్టుకుని వచ్చి ఈ పుస్తకం ఒకటి తీసుకొచ్చా అని అడిగాడు నన్ను. అసలు సుప్రభాతం ఒకటి పిండ్రాపుగా ఉంటుంది, ఎవరు మాట్లాడరు అక్కడ కదా. సుప్రభాతం చదువుతున్న సేపు కూడా అనేటప్పటికి ఇలా ఏదో అడుగుతున్నాడు అని ఇచ్చా నేను. వెంటనే వెళ్ళిపోయి ఆ ఆలయం గర్భగుడి దానికి బయట నుంచుని ఆ మొత్తం అవతం అంతా కథలు చదువుకున్నాడమ్మా. వీళ్ళంతా సుప్రభాతం మంగళాశాస్త్రం చదువుతుంటే అర్చకులందరూ ఆయన అక్కడ మొత్తం చదువుకున్నారు. చదువుకున్న తర్వాత నేను ఆ తర్వాత దర్శనం అది వెళ్తాం కదా, 5 నిమిషాలు అయింది, ఆయన మనిషి కనపడలేదు నాకు. అసలు ఎక్కడ వెతికినా నాకు కనపడలేదు. వాళ్ళ ఎంప్లాయీస్ అడిగా, బాబు ఎవరిని మీ ఎంప్లాయీ ఇలా ఉన్నారు ఫలానా ఇలా అంటే, నేను ఎవరు లేరండి ఇక్కడ, ఈ టైంలో ఎవరు రాలేదండి ఇక్కడ. సుప్రభాతం సమయంలో కొంతమందే ఉంటారు, వాళ్ళ స్టాఫ్ వాళ్ళు కూడా అక్కడ టీటీడీ వాళ్ళందరూ. సో ఏంటంటే స్వామివారే వచ్చి మొట్టమొదటి కాపీ ఆయనే తీసుకొని అక్కడ చదువుకున్నాడు నుంచి. మీరు సరిగ్గా రాశారో లేదో చెక్ చేసుకొని ఉంటారు. ఆయనే చదువుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది, మేము కింద దిగాం. అంతకు ముందు రోజు ఇంకో విశేషం ఏమైంది, మేము నడిచెక్కాం కదా. నడిచెక్కుతుంటే ఈ పుస్తకాలు పట్టుకుని మన తిరుమల అలిపిరి మెట్ల దగ్గర ఒక పాదాల మండపం ఉంటుంది. పాదాలు ఉంటాయి అక్కడ, మన వాళ్ళు పాదరక్షలు పెట్టుకుని తిరుగుతారు, ఒక ప్రదర్శన చేస్తాం. సో ముందు ఏం చేశారంటే పుస్తకాలు అక్కడ పెట్టావు నిమిషం, పైకి వెళ్తున్నాం కదా, వెళ్తుంటే అక్కడున్న అర్చకుడు, స్వామి మాకు 2 పుస్తకాలు ఇస్తారా అని అన్నాడు. ఏమనుకోకండి, మొట్టమొదటి నేను హుండీలో సమర్పించిన తర్వాత మీకు ఇస్తాను నేను అంటే, ఆయన వెంటనే రేపు ఉదయం నా దర్శనం ఉంది, స్వామికి సమర్పించి రిటర్న్లో వస్తున్నప్పుడు మీకు ఇస్తానంటే, రిటర్న్లో నేను ఉండనండి, ఇంకెవరో ఉంటారండి, నాకు వస్తుందా లేదా నాకు తీసుకోవాలని ఉందండి ఇప్పుడే అన్నాడు. లేదండి ఎవరైనా ఉంటే ఇస్తాను, మీరు తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు డ్యూటీకి మీరు వచ్చినప్పుడు మీరు తీసుకోండి అని అంటే, ఆయన కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. పాపం రావట్లేదు, తీసుకెళ్ళైపోతున్నాయని. అయిపోయిందా తల్లి, వెళ్ళిపోయాం. ఆ తర్వాత దర్శనం అవ్వడం చెప్పాను కదా, ఇప్పుడు జరిగినట్టు అయింది. చక్కగా ఆయనే చదువుకున్నాడు, వచ్చేసాం. కింద దిగి ఇంక తిరుచానూరు వెళ్ళొద్దాం నెక్స్ట్ అని చెప్పి కారు దిగి తిరుచానూరు తిరుగుతూ మధ్యాహ్నం ఏదో టైం అనమాట. అయిన తర్వాత సడన్గా నాకు ఈ
అలిపిరి దాటగానే నాకు గుర్తొచ్చింది, నేను ఈ పాదాల మండపంలో అర్చకుడు మన అడిగాడు కదా పాపం, ఒకసారి వెళ్ళి అక్కడ ఎవరికి వాళ్ళకి ఇచ్చేద్దాం, ఈయన మళ్ళీ రేపు పొద్దున అర్చకుడు వస్తాడు కదా, వచ్చినప్పుడు ఆయనకి వస్తాయి ఇవి, తాపత్రయంగా ఉంటాడు ఎంత తొందరగా వస్తాయి మనకని అని చెప్పి ఆ కారు దాటి వెళ్ళిపోతే నేను కారు దిగి మా వాళ్ళని చెప్పాను, నేను ఒకసారి వెనక్కి ఇచ్చేసి వస్తానని 20 పుస్తకం తీసుకెళ్ళి ఈ పాదాల మండపం దగ్గరికి వెళ్ళాను. ఆయనే ఉన్నాడు అక్కడ. నేను ఆశ్చర్యపోయాను, ఆయన నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన అన్నాడు, స్వామి యాక్చువల్గా నేను పొద్దున్న దిగిపోవాల్సిన ఇంటికి నేను మళ్ళీ రేపే రావాలి, కానీ తర్వాత రావాల్సిన ఆయన ఇంట్లో ఏదో అడ్డం వచ్చి రాలేదు, అందుకు నేనే ఉండిపోయాను ఈరోజు కూడా, సో నాకే నా చేతికి ప్రాప్తం ఉన్నాయని. చూసారు ఎట్లా జరిగిందో? అవును, ఆయన చేతికే మళ్ళీ ప్రాప్తం ఉంది. కరెక్ట్. అలా వెళ్ళింది అనమాట. అలా ప్రతి పుస్తకానికి తల్లి ఎన్నెన్నో మిరికల్స్. నేను వీళ్ళకి వెళ్ళాలి అనుకుంటే అది ఇంకోళ్ళకి ఎవరికో వెళుతుంది, ఎవరికి ఏది ఎక్కడ ప్రాప్తమో. ఒకసారి నేను ఇప్పుడు ఒక వెంకటేశ్వర దర్శనం అని 24 కేశవ నామాలకి అర్థం రాశానమాట. ఒక్కొక్క నామంకి ఏమిటి అంటే అసలు ఏమిటి విశిష్టత అని చెప్పేసి మనం మామూలుగా ప్రతి పూజలో చదువుతాం, కేశవన్మా నారాయణమా అని చదివేస్తాం, కానీ వాటి విశిష్టత మనకి తెలియదు. మామూలుగా అందరూ చదువుతాం, అన్ని పూజల్లో మన హిందూ సాంప్రదాయాల్లో వస్తాయి. సో ఆ దాంట్లో 24 నామాలకి తేలిక భాషలో నేను రాశాను. సో అది రాసి స్వామివారి హుండీలో సమర్పించి ఇంకా బయటకు వచ్చి ఎవరికి ఇద్దాం అనుకుంటే ఎవరు ఒక ఆయన వచ్చి ఆయనతో పాటు అప్పుడు వాళ్ళకి రేలంగి తెంగిరాల సిద్ధాంత్ గారు వాళ్ళకి ప్రధాన ఇదనమాట, ఆస్థానానికి పంచాంగకర్తలు వారు ప్రభాకర పూర్ణ సిద్ధాంత్ గారిని. ఆయన ఎవరు నాకు పరిచయం చేశారు. పరిచయం చేసి, సార్ ఈయన సిద్ధాంత్ గారు చాలా మాది మహానుభావులు జ్యోతిష్కం అనేటప్పుడు వెంటనే నమస్కారం పెట్టి ఫస్ట్ పుస్తకం ఆయన చేతికి ఇచ్చారు. అసలు నేను యాక్చువల్గా ఆ పుస్తకం ఇంకోళ్ళకి ఎవరికి ఇద్దాం అనుకున్నా, ఈయన కనపడతాడని కానీ అక్కడ కలుస్తాడని కానీ నాకు అసలు ఊహే లేదు. సో మొదటి పుస్తకం ఆయన చేతికి వెళ్ళాలన్నమాట. అది ఎవరికి ఆ స్వామి నిర్ణయిస్తాడో వాళ్ళకే వెళుతుంది. అలా ప్రతి పుస్తకాన్ని నేను చూశాను.